IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. దేశవ్యాప్తంగా బీజేపీకి మెజార్టీ తగ్గడానికి గల కారణాలు ఏంటి? అయోధ్యలో ఎందుకు, ఉత్తరప్రదేశ్లో బీజేపీకి ఎందుకు సీట్లు తగ్గింది? అక్కడ వాళ్ళు అయోధ్యను నిర్మించినా కూడా, బాలరాముని ప్రతిష్ఠించినా కూడా అక్కడ ఎస్సీలు బీజేపీ వైపు ఎందుకు వెళ్ళలేదు? ఎస్పీకి ఎందుకు ఓటేశారు సార్? అంటే ప్రధానంగా ఎప్పుడు కూడా ఇప్పుడు ఏదో దేవాలయాలు కడితే, మసీదులు కడితే, లేకపోతే చర్చిలు కడితే ఏదో అవుతుంది అనేది ప్రపంచంలో ఇప్పటివరకు ఎక్కడ కూడా రిజల్ట్ లేదు. మన రాష్ట్రంలో చూసినాం కదా, యాదాద్రి కట్టిండు, ఎంతో ఖర్చు పెట్టి, ఎంతో సమయం వెచ్చించి ఎన్నోనో చేసిండు. యాదాద్రి ఏ నియోజకవర్గంలో ఉంటుంది? ఆలేరులో ఉంటుంది. మరి ఆలేరు బీఆర్ఎస్ గెలిచిందా? లేదు. ఎందుకు గెలవలే? మరి గుళ్ళు గోపురాలు కడితే ఏదో అవుతుందని అనుకోవడం అది పొరపాటు. అట్లా కాదు. ప్రజలు ఎప్పుడు కూడా వీటి మీద ఆధారపడి ఎప్పుడు చేయరు. అంబేద్కర్ విగ్రహం 125 అడుగుల విగ్రహం పెట్టినా దళితులు మొత్తం నా వైపే ఉన్నారు. నీ ఇంతకంటే దళితులకి ఎక్కువ చేసిన వాళ్ళు ఎవరు? దళిత నాయకులే చేయలేదు. దళిత బంధు ఇచ్చినా అని అన్నాడు. మరి సాక్ష్యంగా అయితే అది ఉన్నది, కాదు లేదని కాదు. మరి ఏమైంది? ఇవన్నీ అది ముఖ్యం కాదు అసలు. ఆదివాసీ ప్రాంతాల్లో పోయి కొమరం భీములు ఎన్నెన్నో మాట్లాడిన, ఏమేమో చేసిండ్రు. ఏమైంది? లంబాడాలకేమో అని ఎన్ని చేయాలి. ఇప్పుడు కులానికి ఒక ఏంది ఏదో చేసే కదా, ఏంటి ఏదో డబ్బులు ఇచ్చినాడు కాదు, ఇది కట్టి జాగాలు ఇచ్చే కదా, గిరిజన బంధు అది ఇచ్చినాడు. సేవలాల భవనం అన్ని భవన్ల కోసం జాగాలు ఇయ్యలేదా? అన్ని కులాలకు ఇచ్చారు. గౌడ్స్కి, ముదిరాజులకి, వాళ్ళకి, వీళ్ళకి ఇయ్యనోళ్ళకి ఎవరున్నారు? ఎంబీసీల కార్పొరేషనే పెట్టా. ఏమైంది? ఇది చేస్తే ఓట్లు పడతాయా? ఓకే, ఇది కాదు. దీనివల్ల ఏం జరగదు. అట్లనే మీరు అన్నట్టు వాళ్ళు ఉత్తరప్రదేశ్ అయినా లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ఏదైతే హిందీ బెల్ట్ ప్రాంతాలు అంటున్నటువంటి ప్రాంతాల్లో ఇవి ఏవి పనిచేయవు. జై శ్రీరామ్ పనిచేయదు, అయోధ్య పనిచేయదు, మతం అనేది పనిచేయదు. కాకపోతే కొంతకాలం పనిచేస్తుంది. తెలంగాణ కూడా ఎంతకాలం తెలంగాణ అనేది కేసీఆర్ ఎంతకాలం కాపాడగలిగింది? 10 సంవత్సరాలు కాపాడండి అంతే. అంతగానే ఎక్కువ కాపాడుతుందా? ఏదైనా అంతే. ఓకే. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో ఖచ్చితంగా ప్రజల యొక్క కష్టాలు, వాళ్ళ అవసరాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ జీవన విధానం, వాళ్ళ అభివృద్ధి ప్రధానంగా ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు దేశవ్యాప్తంగా చక్రం తిప్పుతారన్న కేసీఆర్, టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిన కేసీఆర్, ఇక్కడ నుంచి డబ్బులు వేరే రాష్ట్రాలకు తరలించిన కేసీఆర్, అదేవిధంగా మహారాష్ట్రలో పార్టీ పెట్టిన కేసీఆర్, ఇప్పుడు ఏపీలో కూడా పార్టీ పెట్టిన కేసీఆర్ ఎందుకు దేశవ్యాప్తంగా చక్రం తిప్పలేకపోయినాడు? అదంతా మీడియా సృష్టి, మీడియా వాళ్ళు చేసిన పని. ఆయన జాతీయ పార్టీ అంటే మీరు కూడా జాతీయ పార్టీ అని మాట్లాడారు. అసలు జాతీయ పార్టీ ఎట్లయితుంది? అసలు దాన్ని ఉచ్చరించాలంటే కూడా దానికి కొన్ని టెక్నికల్ అంశాలు ఉంటాయి. అవేవి పట్టించుకోకుండా ఆయన అన్నాడు, మీరు అన్నారు, ఆయన చెప్పిండు, మీరు చెప్పిండ్రు. అది ఒక జాతీయ పార్టీ? అది పార్టీ ఏం పార్టీ? దానికి అర్థం ఏంది? దానికి ఏమున్నది? తలతోకలేని వాళ్ళని పట్టుకొని వాడు మహారాష్ట్రలో పెట్టిండు. మహారాష్ట్రలో ఏం పెట్టిండు? ఓ 4 మీటింగ్లు పెడితే పార్టీ అవుతుందా? నువ్వెన్ని సర్పంచులు గెలిచినావు? ఎన్ని బ్లాక్ ప్రెసిడెంట్లు గెలిచినావు? లేకపోతే కనీసం నువ్వు నీ పొజిషన్ ఎక్కడ? రాష్ట్ర కమిటీ ఉందా నీకు? అరే ఉత్తానే ఒక కౌన్సిలర్ గెలిచినావా, కార్పొరేటర్ గెలిచినావా? ఏదో డబ్బులు పెట్టి వాడినో విన్నో పట్టుకొచ్చి మీటింగులు పెట్టడం పెద్ద గొప్పనా? మీటింగులు పెట్టడంలో కేసీఆర్ సిద్ధాస్తుడు. టీడీపీ నుంచి నేర్చుకున్న వారసత్వం అది. చంద్రశేఖరరావుకైనా రేవంత్ రెడ్డికైనా జిందాబాదులు కొట్టించుకోవడం, ముర్దాబాదులు అనిపించడము, లేకపోతే మీటింగులు పెట్టడం. వాళ్ళ టీడీపీలో ఇది ఒక ట్రైనింగ్ ఉంటుంది. ఓకే. గండిపేటలో దీని మీద వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చేది వీళ్ళకి. ఓకే.